హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆటో కార్మికులు కానీ ద్విచక్ర వాహనదారులు కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ చలాన్లు పడతాయో ఆటోమేటిక్గా వారి యొక్క అకౌంట్ నుండి డబ్బులు కట్టు కావాలని వారు అన్నారు. ఆ యొక్క వ్యాఖ్యలను ఈ యొక్క వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో వాహనదారులు, ప్రజలు చాలామంది మండిపడుతున్నారు. ఈ యొక్క విషయంపై మనతో మాట్లాడడానికి ఆటో కార్మికులు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు రాజు. ఆటో బీఆర్ఎస్ ఆటో యూనియన్ రాజు. గతంలో ఎన్నో ధర్నాలు ఎన్నో చేసినాం మేము. మా రేవంత్ రెడ్డి సొంత జిల్లా మాది, కానీ పట్టించుకోవడం లేదు. దాంట్లో మహాలక్ష్మి పథకం పెట్టి ఇంతవరకు ఇప్పటి వరకు 200 మంది ఆత్మహత్య చేసుకున్నాం. ఫైనాన్స్ కట్టుకోలేక మా భక్తులు, మా పిల్లలు స్కూల్ ఫీజులు, బడి ఫీజులు కట్టుకోలేక రోడ్డు మీద పడ్డారు మేము. కానీ గతంలో ఎన్నో చేసినా కూడా ఆయన పట్టించుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చాలన్లు అవి అని పట్టింది. ఇప్పుడు కూడా మా అకౌంట్లో 1500, 1000 రూపాయలు, 500 ఉంటాయి. ఏదో స్కూల్ పిల్లల ఫీజు కొట్టిన నెలంతా కొట్టి పిల్లలు వేసిన పైసలు ఉంటాయి. దానిలోకి వెళ్ళి నువ్వు ఆన్లైన్ పెట్టి రోడ్డు మీద బండి పెట్టే మీద కొట్టి ఆన్లైన్ టక్కని కట్ చేసి మేము దాని మీద హాస్పిటల్ పోతుంటాం. ఉన్న 1000 రూపాయలు నువ్వు తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఇప్పటికైనా గతించి ఇక్కడ ఉన్న పాలమూరులో ఎమ్మెల్యే గారికి, గతంలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారికి కొంచెం పుణ్యం కట్టుకోమని కోరుకుంటున్నాం. నాకు రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మాది. గత 2 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ తుంగభద్ర అనే ట్రైన్ వస్తే ఒక 100 ఆటోలు ఇంచి బయటికి వెళ్ళేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక 10 ఆటోలు కూడా తుంగభద్ర ట్రైన్కి ఒక 50 మంది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరు లేడీస్ మొత్తము జాబర్స్ కానీ, ఆర్థికంగా ఉన్న వాళ్ళు, మహిళలు కానీ ఎవరైనా సరే ఏం చేస్తుంటే ఫ్రీ బస్ ఎక్కుతారు. ఎందుకంటే ఈ సిటీ లిమిట్ ఉన్నదే ఒక 6 కిలోమీటర్, అటు 6 కిలోమీటర్. అందరూ మొత్తం సిటీ కోసం చేసాం. అలాంటి ఆటో డ్రైవర్లే వెళ్ళాలి. ఇంతవరకైనా సరే సీఎం రేవంత్ గారు అది ఆటో కార్పొరేషన్ చేస్తాను. ఇంతవరకు ఆటో కార్పొరేషన్ లేదు. తర్వాత సంవత్సరానికి 12,000 ఇస్తా, అది లేదు. మాకు జీవనోపాధి లేదు. మేము బతకాల చావాలన్న స్థితిలో మేము ఉన్నాము. సీఎం రేవంత్ మీరు తక్షణమే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఇంతవరకు 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ సంఖ్య వాళ్ళకే దిక్కులేదు స్వామి. సీఎం రేవంత్ మీరు ఒక్కసారి మీరు ఆలోచించి మా ఆటో డ్రైవర్ల బాధలు మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చలాను పడితే ఈ విధంగా అకౌంట్ నుంచి అటాచ్మెంట్ చేయాలని అంటున్నాడు సీఎం. ఆ విషయంపై మీరు ఏమంటారు? ఫస్ట్ చలాన గురించి కాదు సార్, దొంగ ఓట్ల గురించి చూడండి ఒకసారి. ఫస్ట్ దొంగ ఓట్లు చూడండి. ఆధార్ కార్డు ఓట్లకి లింక్ చేయండి. మా పేదల మీద పడుతున్నాండి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా అకౌంట్లో ఉండేటివి 1000-1500 రూపాయలు. లాస్ట్ అవి కూడా మీరు తీసుకోండి. ఈ ప్రభుత్వం మా అట్లా మంచిగా నడుస్తుందేమో మా పైసలతో. నా పేరు కృష్ణ, మహబూబ్ నగర్ జిల్లా స్టేషన్ ఏరియా మాది. ఆటో ఎన్నో ఏళ్ళ నుండి మేము నడుపుతున్నాము. ఆటో 25 ఏళ్ళ నుండి ఆటో నడుపుతున్నాము. మాకు జీవనాధారం పూరా ఇదైంది. మహాలక్ష్మి పథకం పెట్టి ర్యాబిటో వచ్చి కూడా ఇంకా ఇదైంది. ఇంకొకటి ఇప్పుడు చాలన్లు అని చెప్పి ఆటో అకౌంట్ ఇది చేస్తున్నారు. అది కూడా మాకు చాలా ఇది అవుతుంది. మాకు స్కూల్ పిల్లల ఫీజులు కూడా బతకలేకపోతున్నాము. ఈ గవర్నమెంట్ ఓలో ఊబర్ పెట్టి మాకు ఇంకా ఇది చేసింది. దీని నుండి మాకు ఇంకా భారమే అవుతుంది, కానీ బతుకు ఇంకా ఇదైతే లేదు. ఈ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేసి మాకు ఏదైనా సహకారం ఇది చేయాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకు అందరికీ మేము రిక్వెస్ట్గా చేస్తున్నాము. ఇంకొకటి ఆటో ఎల్లో ట్యాక్సీ ప్లేట్ అంటే ఎల్లో ఉంటేనే కొట్టాలి. ఇంకోటి బైకులకు కూడా ర్యాబిటో పెట్టి దానికి ఎల్లో బోర్డ్ అనే పెట్టి గవర్నమెంట్ ఇది చేయాలి. మాకు ఎట్లయితే ఇది చేస్తుండ్రో, ఫైన్లు ఇది చేస్తుండ్రో, అకౌంట్ ఇది చేస్తా అంటున్నారు కదా, అట్లా బైకులకు కూడా పెట్టి ఇది చేయాలి గవర్నమెంట్. దయచేసి దీనికి ఆలోచన చేసి మా కడుపు కొట్టకుండా కొద్దిగా ఆలోచన చేయమని చెప్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవమైన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రతి ఒక్కరికి. ఈ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో మన ఛాలెంజ్ అని చెప్పి ఇది చేస్తుందో అది కొద్దిగా ఆలోచన చేసి దాన్ని నిర్వహించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆటో డ్రైవర్లము. ఇంకొకటి కళ్యాణ ఇది ఫ్రీ బస్ అని పెట్టి అది చాలా ఇబ్బంది అవుతుంది మాకు, బతకడమే ఇదవుతుంది. ఇంకొకటి ర్యాబిటో అది అని పెట్టి సిటీలో అయితే కొంచెం బాగుంటుంది, కానీ ఇక్కడ మేము చిన్న డిస్టిక్ చాలా ఇబ్బంది ఉంది మాకు. ఆటో డ్రైవర్లు అందరూ ఇదవుతుంది. లేదంటే ఆటోలు అన్ని గవర్నమెంట్ తీసుకొని మాకు జీవనాధారం ఏదైనా చూపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఆటోలు తీసుకొని మాకు జీవనాధారం ఏదైనా చూపించండి సార్. మేము ఈ ఆటోలు నడపము. 25 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నాం, కానీ మేము ఏం సంపాదించుకోలేము. కావాలంటే
మా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం చెక్ చేసుకోండి మీరు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ది చూసుకోండి, ఏముంది ఏం కథ అనేది, ఎన్ని లక్షలు సంపాదిస్తుండ్రు ఆటో డ్రైవర్ అనేది మీరు ఒక 20 ఏళ్ళ నుండి చూసుకోండి. ఆటో డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడు, ఒక కూలి పని చేసేటోడు ఎంత సంపాదిస్తున్నాడు అనేది ఆలోచన చేయండి. కొంచెం ఇది చేసి ఈ మహాలక్ష్మి పథకం కూడా కొద్దిగా ఆలోచన చేసి కొంచెం మాకు దయ చూస్తే మాకు ఆటో డ్రైవర్లకు ఇంకోటి 12,000 ఇస్తామని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పిండ్రు. అది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. ఇంకోటి మాకు కొంచెం సహకారం చేస్తే మాకు చాలా ఇది ఉంటుంది.